నమస్తే వెల్కమ్ టు శ్రీభవన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. దసరా మహోత్సవాల ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందించిన దేవస్థాన అధికారులు. సీఎంకు వేద ఆశీర్వచనం ఇచ్చిన అర్చకులు. నంద్యాల జిల్లా డౌన్లో డంపింగ్ యార్డును పరిశీలించిన మంత్రి నారాయణ. గత ప్రభుత్వం పన్ను వసూలు చేసింది కానీ చెత్తను తరలించలేదని ఆగ్రహం. వైసీపీ నేతలపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైట్. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలు నమ్మొద్దని ప్రజలకు సూచన. దసరా మహోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అధికారులు, అర్చకులు ఆహ్వానించారు. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై జరగనున్న దసరా ఉత్సవాలకు రావాల్సిందిగా క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎంను ఆశీర్వదించి అమ్మవారి ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో దుర్గగుడి ఈవో సేనానాయక్, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ అర్చకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ పన్ను వసూలు చేసింది కానీ చెత్తను తరలించలేదని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తరలించకుండా అలాగే వదిలేశారని విమర్శించారు. నంద్యాల జిల్లా డోన్లో డంపింగ్ యార్డును మంత్రి నారాయణ, డోన్ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మతో కలిసి పరిశీలించిన అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ, గత ప్రభుత్వం వదిలేసిన చెత్తను అక్టోబర్ 2వ తేదీలోపు రీసైక్లింగ్ చేస్తామని అన్నారు. 2014-19లో చంద్రబాబు నాయుడు 10 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఇచ్చారని, దీంట్లో ఒకటి గుంటూరు, మరొకటి విశాఖపట్నంలో పూర్తయ్యాయని అన్నారు. అవగాహన లేక వైసీపీ ప్రభుత్వం 8 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లను నిలిపివేసిందన్నారు. గత ప్రభుత్వం చేసిన 10 లక్షల కోట్ల అప్పులను కడుతూ సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్న ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని అన్నారు. వచ్చే ఏడాది మార్చిలోపు రాష్ట్రంలో టిట్కో గృహాలను పేదలకు అందిస్తామని అన్నారు. రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీలలో వైసీపీ ప్రభుత్వం వార్డుల విభజన అస్తవ్యస్తంగా చేసిందని, వాటిని సరిచేస్తామని మంత్రి పేర్కొన్నారు. 85 లక్షల చెత్తను యాక్చువల్గా వదిలేసి వెళ్ళిపోయింది. చెత్త పన్నీట్గా కాదు, చెత్త పన్నేసింది చెత్తను క్లీన్ చేయడానికి. కానీ ఆ చెత్తని డంప్ యార్డ్స్లో 85 లక్షలు ఇచ్చింది. అయితే మా ముఖ్యమంత్రి గారు లాస్ట్ అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేస్తూ నన్ను క్వశ్చన్ వేశాడు, ఎన్ని లక్షల చెత్త ఉంది? 85 లక్షలు ఉందంటే అక్కడికక్కడ ఆదేశించారు 2025 అక్టోబర్ 2వ తేదీకి పూర్తి చేయాలని. దానికి తగ్గట్టుగానే టెండర్లు పిలిచాం. ఆ కంపెనీలు లక్షలుగా ఈరోజు రాష్ట్రంలో చేస్తున్నారు. నిన్న సాయంకాలానికి 85 లక్షల్లో 79 లక్షలు పూర్తి చేశారు. 79 లక్షల చెత్తన లెగసీని క్లియర్ చేశారు. ఇంకా కేవలం 6 లక్షలే ఉంది ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం. అయితే రోజుకి 55,000 టన్నులు చేస్తున్నారు. గత 2 నెలల్లో వర్షాలు ఉండటం వల్ల కొంత అంతరాయం జరిగింది. ఇలాంటి వరకు అయిపోయింది. అది రోజుకి ఇప్పుడు 55,000 టన్నులు ఎక్కువ చేస్తారు. బహుశా ఇంకొక 10 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. 2014-19లోనే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ 10 శాంక్షన్ చేశారు. ప్రతి జిల్లాకి ఒకటి శాంక్షన్ చేశారు. ఆ రోజు ప్రతి జిల్లాకి ఒకటి శాంక్షన్ చేశారు. అయితే అందులో 2 మాత్రమే పూర్తయినాయి, విశాఖపట్నం, గుంటూరు. అంటే 2019 ప్రభుత్వం మారేటప్పటికి 2 అడ్వాన్స్లో ఉండటం వల్ల అవి కంప్లీట్ అయినాయి. మిగతా 8ని గత ప్రభుత్వం ఆపేస్తుంది. అంటే వాళ్ళకి అవగాహన లేదు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసిన అప్పులు 10 లక్షల కోట్ల పైన అప్పులు ఈరోజు ఈ ప్రభుత్వం కడుతూ అనేక సంక్షేమ పథకాలు ఏదైతే సూపర్ 6లో చేశారో అవన్నీ ఇస్తూ ఈరోజు డెవలప్మెంట్ కూడా కావాలా. ముఖ్యమంత్రి గారు ఒకటే అంటారు, సంక్షేమాలు చేయాలా, డెవలప్మెంట్ చేయాలా. డెవలప్మెంట్ చేయకుండా ఉంటే యువతకి ఉద్యోగాలు రావు, యువత భవిష్యత్తు అంధకారం అవుతుంది. సో 2 కళ్ళుగా చేసుకుని ఇది ముఖ్యమంత్రి గారు చేస్తున్నాను. నేను రాష్ట్ర ప్రజలకు ఒకటే నేను చెప్పేది, రిక్వెస్ట్ చేసేది, కొద్దిగా ఓపిక పట్టండి. 1 by 1 చేసుకుంటూ వస్తాం. రేపు మార్చి 31కి ఈ 2,61,000 కంప్లీట్ చేసేది చేయదలుచుకున్నాం. డోన్లో వచ్చి లీగల్గా సమ్ ప్రాబ్లం వచ్చింది, కోర్టు వేయాలన్నారు హైకోర్టుకి. దాన్ని యాక్చువల్గా వాళ్ళతో మాట్లాడి డిస్కస్ చేసి దాన్ని కూడా వీలైన తొందరలో క్లోజ్ చేస్తాం. గత వైసీపీ 5 ఏళ్ల పరిపాలనలో హిందూ దేవాలయాల పట్ల వైసీపీ నేతలు, మంత్రులు తీరు రాష్ట్ర ప్రజలు గమనించారని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. కూటమి పాలనలో దేవాలయాలను పరిరక్షించడమే తమ లక్ష్యమని తెలిపారు. గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆస్తులను పరిరక్షిస్తామని పేర్కొన్నారు. వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. ఆలయ
పవిత్రత, భక్తుల మనోభావాలే తమకు ముఖ్యమని తెలిపారు. వైసీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని చెప్పారు. గలపూడిలోని విలువైన 40 ఎకరాల ఆలయ భూమిని అన్యాక్రాంతం చేస్తున్నారని, వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి స్పష్టం చేశారు. దేవాలయం అంటే మాకు చాలా భక్తి శ్రద్ధలు ఉన్నాయి. గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ గవర్నమెంట్లో దేవాలయాలు ఏమైనాయో చూసాం. రథాలు తగలబెట్టారు. దేవాలయంలో మరి అక్కడ రాముల వారి తలనే తీసేసినటువంటి పరిస్థితి చూసాం. దేవాలయంలో పవిత్రంగా భావించే దేవాలయంలో, రామాలయంలో ఇలాంటివి ఎన్నో కూడా. తిరుపతి లొడ్డిని అపవిత్రం చేశారు. విజయవాడ కనకదుర్గమ్మ వారి సింహాలు ఎత్తుకెళ్ళిపోయారు. ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోతున్నారు అనుకుంటున్నారు. ఇవాళ మచిలీపట్నంలో ఉన్నటువంటి గొడుగుపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం యొక్క పవిత్రతను కానీ, దేవస్థానం యొక్క ఆస్తులు కానీ ఎక్కడా కూడా ఎటువంటి అన్యాక్రాంతాలు జరగట్లేదు. తప్పుడు ప్రచారాలు చేస్తే దాన్ని ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ అక్కడ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి భూమి 40 ఎకరాలు భూమి ఏదైతే గొడుగుపేట వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి దాతలు ఇచ్చినటువంటి భూమి గొల్లపూడిలో ఉంది. ఆ ఎన్టీఆర్ జిల్లాలో కలెక్టర్ గారు, అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు రేపు కృష్ణా మహోత్సవాల్ని వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ ఉత్సవం దసరా సందర్భంగా ఆ ఉత్సవానికి సంబంధించి ఆ గ్రౌండ్ని వాడుకుంటామని చెప్పి వాళ్ళు అడిగితే దానికి వాళ్ళు లెటర్ రాశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అడ్రస్ చేసి, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అడ్రస్ చేస్తూ దీన్ని ఎగ్జిబిషన్ గ్రౌండ్ కోసం, అలాగే ఒక 5 ఎకరాలు అక్కడ గోల్ఫ్ కోర్ట్ కోసం ప్రభుత్వ ఆదాయం దేవాలయానికి వచ్చేలాగా అని చెప్పి ఒక ప్రపోజల్ పంపించారు అంతే. అయితే అక్కడి నుంచి కమిషనర్ గారు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. వీళ్ళు అక్కడ రైతులతో మాట్లాడి ఆ రైతులు వాళ్ళు కలిసి మట్టి పూడ్చారని చెప్పి సమాచారం అందింది. డెఫినెట్గా అట్లాంటిది ఎక్కడ కూడా జరగనివ్వు, దాంట్లో సమస్య లేదు. దేవాలయం ఆస్తులు కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అది ఎలా పడితే అలా చేయడానికి కూడా సాధ్యం కాదు. ఇవాళ ఏదన్నా అందరూ కలిసి కూర్చుని దానికి దేవాలయానికి ఆదాయం పెరిగే దానికోసం ఏదైనా అవకాశం ఉంటే డెఫినెట్గా అది అందరి దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తుంది జరుగుతుంది తప్ప భక్తుల మనోభావాలకు దెబ్బతీసే విధంగా కానీ, దేవాలయ పవిత్రతని దెబ్బతీసే విధంగా కానీ ఎటువంటి కార్యక్రమాలు అక్కడ జరగవని కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఎవ్వరూ కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఆ వార్త వచ్చిన వెంటనే నేను కృష్ణా కలెక్టర్ గారితోనూ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారితో ఇద్దరితో కూడా మాట్లాడాను. ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి లెటర్ రాసింది వాస్తవమేనండి. అయితే అక్కడి నుంచి వాళ్ళు నిలుపుదల చేయమని చెప్పారు. నేనైతే ఇమీడియట్గా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇలాంటిది ఏదైనా ఉన్నా కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా ఎక్కడా కూడా నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో కూటమి ప్రభుత్వం భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి పార్టీ పేరుతో నిర్వహిస్తున్న సభ కావటంతో ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమైన టీడీపీ నేతలు ఇప్పటికే ఈ సభ కోసం అనంతపురానికి చేరుకున్నారు. సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. కూటమి జెండాలతో అనంతపురం రెపరెపలాడుతుంది. ప్రజలు పెద్ద ఎత్తున ఈ సభకు హాజరవుతారని నాయకులు భావిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు అనంతపురంలోని ఏర్పాట్లపై పర్యవేక్షణ చేస్తున్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ తదితర ప్రముఖ నాయకులు ఈ సభకు హాజరవుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల్లో జరిగిన సంక్షేమ కార్యక్రమాలు, సూపర్ 6 హామీ అమలు, ప్రజలకు అందించిన సేవల గురించి సభ ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు వివరించనున్నారు. తదుపరి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం చేయబోతుందో కూడా చెప్పనున్నారు. నందిగామలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైసీపీ నేతల నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించుకునేందుకు పోలీసు శాఖ అనుమతులు ఇచ్చింది. అయితే పోలీస్ శాఖ అనుమతులు ఇవ్వలేదని వైసీపీ అసత్య ప్రచారం చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా రైతు పోరు కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నిరసన కార్యక్రమాలు, ర్యాలీలకు ఎటువంటి అనుమతి లేదని హెచ్చరించింది. అయితే అధికారులు చెప్పిన నియమాలు పాటించకపోవడంతో పోలీసులు వైసీపీ నిరసన ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో అడ్డుకున్న పోలీసులపై వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్సీ జగన్మోహన్, వైసీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. రైతులకు యూరియా, డిఐపి అందజేయడంలో కూటమి ప్రభుత్వం విఫలం చెందిందని వైసీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిబంధనలకు అనుగుణంగా కార్యక్రమం నిర్వహించుకోవాలని పోలీసులు శాఖ చెప్పినప్పటికీ ఆ పార్టీ శ్రేణులు లెక్క చేయలేదు. ఆర్డీఓ, ఎంఆర్ఓలకు అతి కొద్ది మంది మాత్రమే కలిసి వినతిపత్రం అందజేయాలని పోలీసు శాఖ సూచించింది. ఆటిజం గర్భం నుంచే మొదలవుతుందని, పిల్లలు జీవితంలోకి ప్రవేశించక ముందే దాన్ని అడ్డుకోవచ్చని రైస్ ప్లేస్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్ తొడుపునూరి వెల్లడించారు. ఆటిస్టిక్ పిల్లలకు ప్రధాన చికిత్స ఫికల్ మైక్రోబయోటిక్ ట్రాన్స్ప్లాంటేషన్ థెరపీ అని, ఆ చికిత్సను అందించే మొట్టమొదటి సంస్థ
రైస్ ప్లేసెస్ ఇన్స్టిట్యూషన్ అని స్పష్టం చేశారు. గాంధీనగర్లోని ప్రముఖ హోటల్లో డాక్టర్ చంద్రశేఖర్ తొడుపునూరి ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ చిన్నపిల్లల్లో మానసిక ఎదుగుదలలో లోపాలకు కారణం ఆటిజం ముఖ్య సమస్య అని అన్నారు. భారతదేశంలో ఆటిజం ఇతర నాడీ సంబంధిత రుగ్మతల నివారణకు సమగ్ర విధానాన్ని అందించే మొట్టమొదటి చికిత్సా కేంద్రం రైస్ ప్లేస్ ఇన్స్టిట్యూట్ అని అన్నారు. అనేక ఆధునిక రుగ్మతలకు కేంద్రంగా ఉన్న మెదడుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు చికిత్స అందిస్తున్నామని అన్నారు. రైస్ ప్లేసెస్ ఇన్స్టిట్యూట్ ఈ నెల 14వ తేదీన విజయవాడలోని ఐకానిక్ పబ్లిక్ స్కూల్లో ఆటిజం సమస్య ఎదుర్కొంటున్న బాలల కోసం ఉచిత శిబిరాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఐఎమ్ డాక్టర్ చంద్రశేఖర్. ఐఎమ్ ది ఫౌండర్ ఆఫ్ రైస్ ప్లేస్ ఇన్స్టిట్యూట్. మా ఇన్స్టిట్యూట్ తరపు నుండి మేము ఆటిజం ప్రివెన్షన్ కోసం వీఆర్ డెవలపింగ్ వన్ యాంటీనేటల్ ప్రోగ్రామ్. అంటే గర్భస్థ శిశువుని ఆటిజం నుండి ఎలా కాపాడాలి దానికోసం ఒక మెథడాలజీ డెవలప్ చేస్తున్నాము. అండ్ ఆటిజం చిల్డ్రన్లో ఏదైతే మోస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయో ఆ ట్రీట్మెంట్స్ని డెవలప్ చేయడానికి మనం ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని స్థాపించడం జరిగింది. దాంట్లో వన్ ఆఫ్ ది మెయిన్ ఒక ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ మొడాలిటీ ఏంటంటే గట్ మైక్రోబియం ట్రాన్స్ప్లాంట్, అంటే ఫీకల్ బ్యాక్టీరియల్ థెరపీ అనేది ఒక ఇంపార్టెంట్ మొడాలిటీ. దీనికి ఉన్న రిఫరెన్స్ ఏంటంటే మనకి ఆటిజం అనేది మనకి కెమికల్స్ గర్భస్థ శిశువులోకి మనం తీసుకుంటున్న కెమికల్స్ ఏదైతే ఉన్నాయో అవి వెళ్ళడం ద్వారా ఫస్ట్ 1000 డేస్ ఆఫ్ ది లైఫ్లో చిల్డ్రన్కి గట్ బ్యాక్టీరియా సరిగ్గా రావడం లేదు. దానివల్ల వాళ్ళు చాలా రకరకాల మెడికల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఈ ప్రాబ్లమ్స్ నుండి కాపాడడం కోసం వాళ్ళని ఈ ప్రాబ్లమ్స్ నుండి సేవ్ చేయడం కోసం గట్ బ్యాక్టీరియల్ థెరపీ అనేది ఇంపార్టెంట్. సో ఇది రీసెర్చ్లో ఉంది. 2019లో కూడా యూఎస్లో ఒక రీసెర్చ్ పబ్లిష్ అయింది. అండ్ సేమ్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ మనం ఇక్కడ చేస్తున్నాము మన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో. సో ఈ పర్టికులర్ ట్రీట్మెంట్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్ ఫర్ చిల్డ్రన్ విత్ ఆటిజం. ఒక క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము విజయవాడలో. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఒక చైల్డ్ ఆటిస్టిక్ ఉన్నారు, సెకండ్ చైల్డ్ కోసం వెళ్తున్నారు, వాళ్ళకి ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలి, సెకండ్ చైల్డ్లో ఆటిజం రాకుండా ఎలా కాపాడుకోవాలి, దానికి ఇప్పుడు వరకు ఉన్న రీసెర్చ్ ఏంటి, దాని గురించి పూర్తిగా అవగాహన తీసుకురావడం కోసం ఇదొక ఇంపార్టెంట్ క్యాంప్ లాగా చేస్తాము. అండ్ ఇంకొకటి దీనిలో వీళ్ళకి గట్ బ్యాక్టీరియల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చే అలర్జీస్ కానీ, ఇంకా అదర్ ఇమ్యూన్ సిస్టమ్ ఇష్యూస్ కానీ, కాన్స్టిపేషన్ ఇష్యూస్ కానీ, గట్ ఇష్యూస్ కానీ, అదర్ థింగ్స్ వాళ్ళకి ఏదైతే సమస్యలు ఉన్నాయో పిల్లల్లో అదర్ దెన్ ఆటిజం వాళ్ళకుండా కోమార్బిడ్ మెడికల్ కండిషన్స్ ఏమున్నాయో వాటిని మా రీసెర్చ్ పర్స్పెక్టివ్లో మేము అర్థం చేసుకొని వాళ్ళకి తగిన ట్రీట్మెంట్స్ ఏదైతే సజెస్ట్ చేయాలో వాటి గురించి అవగాహన కల్పించడం కోసం కండక్ట్ చేస్తాము. 14 సెప్టెంబర్ ఐకాన్ స్కూల్ ప్లేస్లో మనం అది కండక్ట్ చేస్తాము. మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అవుతుంది. విల్ గో అప్ టు 5, 6, 7 కూడా అకార్డింగ్ టు ది క్రౌడ్. దాన్ని బట్టి మనకి దీంట్లో సైకాలజిస్టులు, సైకాట్రిస్టులు అండ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కానీ మేమంతా కూడా విల్ బీ అవైలబుల్ ఫర్ ది క్యాంప్. సో ఈ ఆటిజంలో ఉండే కోమార్బిడ్ కండిషన్స్ జనరల్ రెగ్యులర్ డాక్టర్స్ దే మిస్ అవుతూ ఉంటారు. వాటిని మేము స్పెసిఫిక్గా చూసి దెన్ రీసెర్చ్ పర్స్పెక్టివ్లో వాట్ ఆల్ వీ కెన్ డూ ఆ పర్టికులర్ చిల్డ్రన్ అనేది మేము అక్కడ క్యాంప్లో ఎగ్జిక్యూట్ చేస్తాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పాలిట్ బ్యూరో సభ్యులు వరలరామయ్య తీవ్రంగా విమర్శించారు. మద్యం కుంభకోణంలో ప్రధాన ముద్దాయిలుగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలు బెయిల్పై విడుదల కావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ అరాచక పార్టీలాగా కనిపిస్తుందని, ఇది రాజకీయం కోసం, ప్రజాసేవ కోసం ఏర్పడిన పార్టీ కాదన్నారు. అవినీతి సొమ్మును దాచుకోవడం కోసం, ప్రభుత్వ వ్యవస్థలను వాడుకోవడం కోసమే రాజకీయ పార్టీ పెట్టారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెడ్ బై మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఇది ఒక అరాచక పార్టీ లాగా కనపడుతూ ఉన్నది. ఇది రాజకీయం కోసం, ప్రజాసేవ కోసం ఏర్పడిన పార్టీ కాదు. ఒక అసాంఘిక శక్తులకి అడ్డ తాము సంపాదించిన అవినీతి సొమ్మును దాచుకోవటం కోసం, ప్రభుత్వం నుంచి రక్షణ పొందటం కోసం, ప్రభుత్వ వ్యవస్థలను వాడుకోవటం కోసం రాజకీయ పార్టీ పెట్టారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైకాపా పార్టీ పెట్టింది ప్రజాసేవ కోసం కాదు అని ఢంకా బజాయించి చెప్పగలను నేను. లేకపోతే ఈ అరాచకం ఏంటండి? మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్నారు సిట్.
వాళ్ళు ఒక ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేశారు. 3,500 కోట్ల రూపాయలు ప్రజాస్వామ్యం కొట్టేశారు వీళ్ళు. అది రాష్ట్ర ప్రజా ఉపయోగానికి ఉపయోగపడే డబ్బు అని స్పష్టంగా వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఎవరెవరు కొట్టేశారు ఆధారాలతో సహా కోర్టుకు చూపిస్తూ ఉన్నారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా కొంతమంది పెద్ద పెద్ద బడా తలలు ఇంకా ఇందులో ఉన్నాయి. ఆ బడా తలలు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు. దర్యాప్తు స్టిల్ ఇట్ ఇస్ అండర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ కేసులో కొంతమందిని అరెస్ట్ చేశారు. దే ఆర్ ఇన్ జ్యుడిషియల్ కస్టడీ. నిన్న 3 బెయిల్ వచ్చింది. అందులో మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ధనుంజయ రెడ్డి గారు, ఇంకో మాజీ ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణమోహన్ రెడ్డి గారు, ఒక భారతీ సిమెంట్స్లో ఒక డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ గారు, వీళ్ళ 3 కూడా అరెస్ట్ అయ్యారు. దే హ్యావ్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఈ మద్యం కుంభకోణంలో చాలా ప్రధానమైన పాత్ర పోషించారని 110 రోజుల క్రితం ఈ ధనుంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు సిట్ వాళ్ళ ద్వారా పత్రికలకు తెలిసింది. లేకపోతే ఎలా తెలిసిందో పత్రికల్లో వచ్చింది. వాళ్ళు 114 రోజులు రిమాండ్లో ఉన్నారు. నిన్న న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. ఆ గోవిందప్ప అని ఆయన 117 రోజులు ఉన్నాడు. వీళ్ళకంటే 3 రోజుల ముందు అతన్ని అరెస్ట్ చేశారు. బెయిల్ వచ్చింది. బెయిల్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది నేను అడగట్లేదు, అందులోకి నేను వెళ్ళను. బెయిల్ అనేది జడ్జి గారి ఇష్టం. అది ఆయన సాటిస్ఫై అయితే ఇవ్వచ్చు. అది దట్ ఈస్ హిజ్ ప్రయారిగేటివ్ లీగల్లీ. ఐ డోంట్ కామెంట్ ఆన్ దట్. కొంతమంది మా వాళ్ళు అంటున్నారు 100 రూపాయల సారా మద్యం కుంభకోణంలో ఆనాటి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు 160 రోజులు జైల్లో ఉన్నారు. 160 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. మరి ఇక్కడ ధనుంజయ రెడ్డి గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మాజీ, ఆయన ముఖ్యమంత్రి గారు పేషీలో ఉన్నప్పుడు ఈయనే డిఫాక్టో ముఖ్యమంత్రి పాపం అంటే జగన్మోహన్ రెడ్డి ఆట్టే పట్టించుకునేవాళ్ళు కాదు. ఆ ఫైల్స్ ఆయన చదివేవాళ్ళు కాదు. ఇంగ్లీష్లో ఫైల్స్ ఉంటాయి, ఇవన్నీ ఆయన చూసేవాళ్ళు కాదు. అంతా ధనుంజయ రెడ్డి గారే చేసేవాళ్ళు అని చెప్పి నానుడి అందరు ప్రజా వాక్కు అది ఆ రోజున. అద్వైత వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో విజయవాడ బాంబే కాలనీలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉత్సవాల్లో పాల్గొని గణపయ్య భారీ విగ్రహానికి గుమ్మడికాయ కొట్టి నిమజ్జన కార్యక్రమాన్ని ఆరంభించారు. వినాయకుని కృపతో ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్లుగా విష్ణు తెలిపారు. అద్వైత వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో విజయవాడ బాంబే కాలనీలో వినాయక చవితి వేడుకలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన నిమజ్జన ఊరేగింపు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేకించి ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, వంగవీటి మోహన రంగ చిత్రపటాలను ట్రాక్టర్లపై ఉంచి పురవీధుల్లో ఊరేగించి మల్లాది విష్ణు వారి చిత్రపటాలకు పూలమాలు వేసి నివాళులు అర్పించిన అనంతరం అందంగా అలంకరించిన వాహనంపై ఉంచిన గణపయ్య భారీ విగ్రహానికి గుమ్మడికాయ కొట్టి నిమజ్జన కార్యక్రమాన్ని ఆరంభించారు. తీర్మాటప్పుల నడుమ భూత డాన్సులతో సందడిగా వినాయకుడిని పురవీధుల్లో ఊరేగిస్తూ ముందుకు సాగారు. సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ గణపతి నవరాత్రుల సందర్భంగా వినాయకుడిని పూజించి ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటున్నామని తెలిపారు. ప్రత్యేక ఆకర్షణగా వినాయకుడిని విగ్రహంతో పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, ప్రజానాయకుడు వంగవీటి మోహన రంగ చిత్రపటాలతో ఊరేగింపు నిర్వహించారని, ప్రజల గుండెలో ఇంకా జీవిస్తూ ఉండే ఆ మహానాయకుల్ని స్మరించుకుంటూ నిర్వహించిన ఊరేగింపు ప్రత్యేకంగా నిలిచిందని తెలిపారు. వినాయకుని కృపతో ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని కోరుకుంటున్నామని అన్నారు. అనంతరం ఉత్సవ నిర్వాహకులు హరీందర్ బాబు మాట్లాడుతూ అంగరంగ వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించామని అన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. ఈరోజు ఒక బ్రహ్మాండమైనటువంటి వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా గణపతి నవరాత్రుల్లో హైదరాబాద్ తర్వాత భారతదేశంలో విజయవాడ నగరమే వస్తుంది. ఈ గణపతి నవరాత్రులంతా కూడా స్వామిని పూజించి అందరికీ కూడా అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు ఉండాలి అని చెప్పని ఈరోజు ప్రత్యేక ఆకర్షణగా వినాయకుడి యొక్క విగ్రహం నిలిచింది. దీంతోపాటు మనందరి ప్రీతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అలాగే మనందరికీ ఒక హీరోగా ఆదర్శంగా ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారి యొక్క చిత్రపటాలకు సంబంధించినటువంటి ఊరేగింపుని కూడా ఈరోజు బళ్ళ రూపంలో తీసుకొచ్చి ప్రజల్లో నాయకులు చిరస్మరణీయంగా ఉన్నారు.
వారి గుండెల్లో ప్రజల గుండెల్లో ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం ఈ ఇద్దరు మహానాయకుల యొక్క బళ్ళని ఏర్పాటు చేసుకోవడమే. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు బాంబే కాలనీలో బ్రహ్మాండమైనటువంటి వినాయక నిమజ్జనోత్సవాన్ని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంది. హరీంద్ర వారి మిత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఈ బళ్ళన్నింటినీ కూడా ప్రజలందరూ కూడా తిలగించి వినాయకుడికి పూజించి ఖచ్చితంగా వారి జీవితాల్లో వెలుగులు నింపే విధంగా కోరుకుంటారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు మేము గణపతి ఉత్సవాలు చేస్తున్నాము. అద్వైత వినాయక ఉత్సవ సమితి ద్వారా మేము ఈరోజు వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్నాము. మేము మా మిత్ర బృందము అంతా కలిసి ఈరోజు గణపతి ఉత్సవాలు చాలా గ్రాండ్గా చేయడానికి చూసాము. మాకు ముఖ్య అతిథిగా వచ్చిన మల్లాకృష్ణ గారికి చాలా కృతజ్ఞతలు. ఈ ఉత్సవాల్ని ప్రజలందరూ బాంబే కాలనీ డివిజన్ ప్రజలందరూ తిలకించి వాళ్ళంతా జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాసాంధ్రుల కీలక పాత్ర పోషించాలని సృజనాత్మక ఆలోచనలతో తమ స్వగ్రామాల్లో సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఎన్ఆర్ఐ సాధికారిత వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మాతృభూమితో నిరంతర సంబంధాలను కొనసాగిస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని అన్నారు. స్విట్జర్లాండ్ జ్యూరిచ్ లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్విట్జర్లాండ్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాసాంధ్రులు కీలక పాత్ర పోషించాలని సృజనాత్మక ఆలోచనలతో తమ స్వగ్రామాల్లో సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మాతృభూమితో నిరంతర సంబంధాలను కొనసాగిస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని అన్నారు. భవిష్యత్ తరాలకు తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేయాలని పేర్కొన్నారు. స్విట్జర్లాండ్ తెలుగు కమ్యూనిటీ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర సామాజిక ఆర్థిక అభివృద్ధిలో తాము భాగస్వాములు అవుతామని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దసరా మహోత్సవాల ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందించిన దేవస్థాన అధికారులు. సీఎంకు వేద ఆశీర్వచనం ఇచ్చిన అర్చకులు. నంద్యాల జిల్లా డౌన్లో డంపింగ్ యార్డును పరిశీలించిన మంత్రి నారాయణ. గత ప్రభుత్వం పన్ను వసూలు చేసింది కానీ చెత్తను తరలించలేదని ఆగ్రహం. వైసీపీ నేతలపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైట్. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలు నమ్మొద్దని ప్రజలకు సూచన. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.